ఇప్పుడు మనం యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఎ స్ట్రింగ్ బై ఫైనైట్ ఆటోమేటా ఆర్ లాంగ్వేజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఫైనైట్ ఆటోమేటా అంటే అది డిఎఫ్ఏ అవ్వచ్చు, ఎన్ఎఫ్ఏ అవ్వచ్చు. డిఎఫ్ఏ అంటే డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, ఎన్ఎఫ్ఏ అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, ఎగ్జామ్లో కనుక వాడు డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమని కానీ లేదంటే ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయమని కానీ ఏమైనా ప్రాబ్లం అడిగితే మనం డిఎఫ్ఏ కానీ ఎన్ఎఫ్ఏ కానీ ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒక స్ట్రింగ్ తీసుకొని అది యాక్సెప్టెడా రిజెక్టెడా అని చెప్పి కూడా ప్రూవ్ చేయాలి. అంటే 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఒకటి ఏమన్నా యాక్సెప్టెడ్ స్ట్రింగ్ తీసుకొని ప్రూవ్ చేయాలి, ఇంకోటి ఏమన్నా రిజెక్టెడ్ స్ట్రింగ్ తీసుకొని ప్రూవ్ చేయాలి. ఓకే, let m be the given finite automata and w be the given input string. m అంటే మిషన్, సో m అనేది ఫైనైట్ ఆటోమేటా అంటే ఇచ్చిన డయాగ్రామ్, ఇచ్చిన ప్రాబ్లంకి మనం కన్స్ట్రక్ట్ చేసే డిఎఫ్ డయాగ్రామ్. సో w అనేది ఇన్పుట్ స్ట్రింగ్. టు చెక్ వెదర్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా ఆర్ నాట్, యూజ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన స్ట్రింగ్ అనేది ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేస్తుందో లేదా రిజెక్ట్ చేస్తుందో అంటే మనం ఇది ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇది యూజ్ చేయాలి. డెల్టా ఆఫ్ Q0 కామా W. ఇక్కడ మనకి డెల్టా అంటే మనకు తెలుసు ట్రాన్సిషన్ ఫంక్షన్. అందులో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్టేటు, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇన్పుట్ సింబల్. W అంటే ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంటుంది, మనం సింబల్ బై సింబల్ అప్లై చేస్తాం. ఓకే, దీని అర్థం ఏంటంటే స్టార్ అంటే మనకు మీనింగ్ తెలుసు. స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే 0 ఆర్ మోర్ ట్రాన్సిషన్స్. స్టార్ అంటే 0 ఆర్ మోర్. ఇక్కడ స్టార్ అంటే ఏంటంటే ఆన్ అప్లయింగ్ 0 ఆర్ మోర్ ట్రాన్సిషన్స్. సో 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అప్లై చేసిన తర్వాత క్యూఎఫ్ కనుక వస్తే, ఇఫ్ క్యూఎఫ్ బిలాంగ్స్ టు ఫైనల్ స్టేట్ అంటే ఏదో ఒక స్టేట్ వస్తుంది కదా, ఆ స్టేట్ కనుక ఫైనల్ స్టేట్ అయితే, ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్ అయితే, వీ కెన్ సే దట్ ద స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా. సపోజ్ ఇఫ్ క్యూఎఫ్ డజంట్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ అంటే మనకి ఒక స్టేట్ వచ్చింది, బట్ దట్ స్టేట్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ స్టేట్. ఫైనల్ స్టేట్ కాకపోతే వీ కెన్ సే దట్ స్ట్రింగ్ ఈజ్ రిజెక్టెడ్, స్ట్రింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా. ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఇట్లా రాయొచ్చు. ఇట్లా అంటే దాని అర్థం ఏంటంటే ఆన్ అప్లయింగ్ ఓన్లీ 1 మూవ్ అంటే ఒక సింబల్ అప్లై చేస్తే రిజల్ట్. 1 ప్లేస్లో 2 రాస్తే దాని అర్థం ఏంది 2 సింబల్స్ అప్లై చేయడం. స్టార్ రాసామంటే 0 ఆర్ మోర్ సింబల్స్. ఇప్పుడు ఇది మనం ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావడం కోసం మనం ఒక ప్రాబ్లం తీసుకుందాము. ఏ ప్రాబ్లం అయినా ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం దీనికైతే డిఎఫ్ఏ కానీ ఎన్ఎఫ్ఏ కానీ చేసిన తర్వాత 2 స్ట్రింగ్స్ తీసుకొని యాక్సెప్టెడా రిజెక్టెడా అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఓకే, డిఎఫ్ఏ ఫర్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏ. ఇట్లా ఒక ప్రాబ్లం ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం డిఎఫ్ఏ చేసి ఒక స్ట్రింగ్ తీసుకొని అది యాక్సెప్టెడా రిజెక్టెడా కూడా చేయాలి. సో ఫస్ట్ దీనికి లాంగ్వేజ్ రాద్దాము. ఏతో స్టార్ట్ అవ్వాలి. ఏ తర్వాత ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, బీస్ అయినా ఉండొచ్చు. ఏతో అయితే స్టార్ట్ అవ్వాలి. ఏ తర్వాత ఎన్ని ఏసు ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, బీతో స్టార్ట్ అవ్వకూడదు. డిజైన్ డిఎఫ్ఏ ఫర్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏ. సో ప్రతి స్ట్రింగ్ అనేది ఏతో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏ తర్వాత ఎటువంటి సింబల్స్ లేవు. ఇక్కడ ఏ తర్వాత ఒక 2 ఏస్ ఉన్నాయి, ఒక బీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మినిమం స్ట్రింగ్ ఎంత ఏ యొక్క లెంత్ ఎంత 1. సో 1 + 1 2 స్టేట్స్ కావాలి. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ రిక్వైర్డ్ ఫార్ములా అయింది లెంత్ ఆఫ్ ద మినిమం స్ట్రింగ్ + 1. ఇక్కడ మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ 1. 1 + 1 2 స్టేట్స్ కావాలి. లెంత్ ఫస్ట్ స్టేట్ ఈజ్ Q0, సెకండ్ స్టేట్ ఈజ్ Q1. Q1 అనేది ఫైనల్ స్టేట్. సో Q0 మీద ఏ అప్లై చేస్తే Q1కి వెళ్తున్నాం. Q0 మీద బి అప్లై చేస్తుంది. దాని అర్థమైంది స్ట్రింగ్ ఈజ్ స్టార్టింగ్ విత్ బి. ఇక్కడ స్ట్రింగ్ బీతో స్టార్ట్ అవ్వచ్చా, అవ్వకూడదు. సో Q0 మీద కనుక మనం బి అప్లై చేస్తే మనం ఏం చేయాలంటే డెడ్ స్టేట్కి వెళ్ళాలి. QD డెడ్ స్టేట్. డెడ్ స్టేట్ మీద మనం ఎన్ని ఏసి ఎన్ని బీస్ అప్లై చేసినా అక్కడే ఉంటాం. ఏతో స్టార్ట్ అయితే ఫైనల్ స్టేట్కి వెళ్తాము. అలా కాకుండా బీతో స్టార్ట్ అయింది అనుకోండి, వీ కెన్ సే దట్ స్ట్రింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, కాబట్టి డెడ్ స్టేట్కి వెళ్ళాలి. ఇప్పుడు Q1 మీద మనం ఎన్ని ఏసి ఎన్ని బీస్ అప్లై చేసినా ఫైనల్ స్టేట్లోనే ఉంటాము. వై బికాజ్ ఇక్కడ మనకి ఏ తర్వాత ఎన్ని ఏసి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం దీనికి తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో డెల్టా ఆఫ్ ఇక్కడ స్టార్టింగ్ స్టేట్ ఏంది Q0. సో Q0 కామా ఇక్కడ స్ట్రింగ్ ఏంది ఏఏబిఏ. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే Q0 మీద
ఇన్పుట్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ సింబల్ అప్లై చేయాలి, అంటే ఏ అప్లై చేయాలి. సో Q0 మీద ఏ అప్లై చేస్తే ఏ స్టేట్కి వెళ్తున్నాము, Q1కి వెళ్తున్నాం. Q1 కామా ఇప్పుడు ఏని మనం అప్లై చేసేసాము. సో రిమైనింగ్ సింబల్స్ ఏంది, ఏబిఏ. మనం ఏది అప్లై చేస్తున్నామో దాన్ని అండర్లైన్ చేయాలి. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ స్పేస్ ఉంటుంది, చిన్న స్పేస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏని అండర్లైన్ చేయాలి అంటే Q1 మీద ఏ అప్లై చేస్తున్నాం. Q1 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము, Q1 దగ్గరే ఉంటాము. సో Q1 కామా ఏని అప్లై చేసాము కాబట్టి రిమైనింగ్ సింబల్స్ ఏంది, బిఏ. ఇప్పుడు Q1 మీద దేన్ని అప్లై చేయాలి, బి అప్లై చేయాలి. సో Q1 మీద బి అప్లై చేస్తే ఎక్కడ ఉంటాం మనము, Q1 దగ్గరే ఉంటాము. సో Q1 కామా ఈ బీని అప్లై చేసేసాం కాబట్టి రిమైనింగ్ సింబల్ ఏంది, ఏ. Q1 కామా ఏ. ఇప్పుడు Q1 మీద ఏ అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము, Q1 దగ్గరే ఉంటాము. సో దిస్ Q1 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ స్టేట్. This Q1 is nothing but final state. So we can say that this string is accepted by the finite automata. Let the string is BA. BA అనేది వ్యాలిడ్ స్ట్రింగ్ కాదు. వై, బికాజ్ హియర్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ ఏ, బీతో స్టార్ట్ అవ్వకూడదు. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం డెల్టా ఆఫ్ Q0 కామా బిఏ. ఇప్పుడు మనం Q0 మీద బి అప్లై చేస్తే ఫస్ట్ బి అప్లై చేయాలి, ఫస్ట్ సింబల్. Q0 మీద బి అప్లై చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము, QD. ఈ బి అప్లై చేస్తాం, ఇక్కడ ఏ ఉంది. సో QD. ఇప్పుడు మనం QD మీద ఏ అప్లై చేస్తే ఎక్కడ ఉంటాము, QDలోనే ఉంటున్నాం. కానీ QD అనేది ఫైనల్ స్టేటా కాదు, నాన్ ఫైనల్ స్టేట్. సో వీ కెన్ సే దట్ ది స్ట్రింగ్ ఈజ్ రిజెక్టెడ్ బై ద ఫైనైట్ ఆటోమేటా. అట్లా ఎగ్జామ్లో వాడు ఏ ప్రాబ్లం అడిగిన డిఎఫ్ఈ అండ్ ఎఫ్ఈ మీద మనం ఒక 2 స్ట్రింగ్స్ తీసుకోవాలి. ఒకటేమన్నా యాక్సెప్టెడ్ స్ట్రింగ్, ఒకటేమన్నా రిజెక్టెడ్ స్ట్రింగ్ తీసుకొని ప్రూవ్ చేయాలి. ఓకే, so this is about acceptability of a string or the language accepted by the finite automata. Please like the video, subscribe to the channel, as well as share the channel with your friends. Thanks for watching.